అలాగే అమ్మవారికి మనము కొంతమంది అంటుంటారు మన దగ్గర ఉన్న గొలుసు పెట్టాలి బంగారుది. లేదా ఏమీ లేకపోతే ఒక కాయిన్ లాంటిది పెట్టాలి. ఇది ఖచ్చితంగా పెట్టాలంటారా అమ్మ? ఇది లేకపోతే చాలా మంచి ప్రశ్న. హ్మ్. ఎందుకంటే అందరికీ సందేహమే. హ్మ్. వరలక్ష్మి వ్రతం ఒకటి, తర్వాత ధన్‌తేరస్ రోజొకటి. అవును. అసలు ఎలా అంటే బంగారం కొనకపోతే ఏదో అయిపోతుంది. అవును. బంగారం కావాలమ్మా. ఇప్పుడు ఎవరో ఒకళ్ళున్నారు. వాళ్ళు పాపం ఏదో చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళు బంగారం గాదు. వాళ్ళకి ముందర డబ్బు ప్రధానం. డబ్బు లేదు. అప్పులున్నాయి. అప్పులు హ్మ్. తీరాలి. అప్పులు తీరాలి అనంటే ఏం జేస్తారు? బంగారం అప్పు జేసి కొనుక్కొచ్చి పెడతారా? కాదు ఓహ్! కదా! లేదు. బంగారంలో చాలా చోట్ల మనకి 2 రకాలుగా ఉంది. ఏంటంటే, మన కష్టార్జితంతోటి కొనుక్కున్న బంగారం ఏదైతే ఉంటుందో అది పూజింపదగింది. ఇతర కారణాలతోటి వచ్చిన దానిలో మనకి అక్కరకు రాదు. హ్మ్. సరేనా? హ్మ్. ఓకే. అందులో కలిపురుషుడు ఉంటాడు. బంగారంలో కలిపురుషుడు ఉంటాడు అని ఒక హ్మ్. మాటుంది. హ్మ్. కానీ బంగారం కొనాలి. ఇందులో కూడా ధర్మబద్ధంగా కొనే దానిలో దోషం లేదు. ఓకే. మరి ఇక్కడ బంగారం అమ్మవారే బంగారం. హుహుహు. అమ్మవారే బంగారం అన్నప్పుడు బంగారు స్వరూపంగా భావిస్తూ అమ్మవారిని పూజించటం. సరేనా? రైట్. అంటే హ్మ్. అమ్మవారు బంగారపు నగలు ధరిస్తుంది కదా! హిరణ్యవర్ణాం హరిణిం. హ్మ్. అప్పుడేంటంటే అసలు మెరిసిపోతూ ఉంటుందన్నమాట. ఎర్రటి రంగులో మెరిసిపోతూ నగలు ధరిస్తూ ఎర్రటి చీర కట్టుకొని వస్తుందిట. అందుకని ఏంటంటే అమ్మవారిని అలా ఆరాధన చేయాలి. ఊహించుకోవాలి. అక్కడ అది మనసు పెట్టి ఊహించుకోవాలి. హ్మ్. అమ్మవారిని నా ఇంటికి పిలిచాను అన్నప్పుడు అమ్మవారు ఇలా వచ్చింది. వచ్చి ఇదిగో సింహాసనం మీద కూర్చో. అలా గనక మనం చేస్తే ఆ రోజు మీరు చేసిన పూజకి 100% రిజల్ట్ వచ్చేస్తుంది. హ్మ్. నేను బంగారం కొంటాను, అప్పు చేసైనా కొంటానంటే అందులో ఎటువంటి ఫలితము రాదు. ఎందుకంటే ఓకే. మనం ఇక్కడ అప్పు చేసాం. హ్మ్. రెండోది బంగారం కాయిన్ పెట్టుకొని చేసుకుంటేనే అమ్మవారు వస్తుంది. లేదు. వ్రత విధానంలో ఎక్కడా ఇది చెప్పలేదు. హ్మ్. ఆవిడ ఎంతసేపు చారుమతి ఏం చేసింది? నలుగురికి చెప్పింది. ఈ కథలో అర్థం చేసుకోవాల్సింది ఏంటి తెలుసా? లక్ష్మీదేవి కల్లో కనిపించింది. అవును. చారుమతికి చెప్పింది. హ్మ్. చారుమతి ఏంటి? అమ్మవారు నాకు కనిపించింది కదా! నేనే చేసుకుంటా. నేనే ప్రాస్పర్ అయిపోతా. నేనే సుఖపడిపోతానని అనలా. ఆవిడ నలుగురికి చెప్పింది. అంటే ఏంటంటే స్ప్రెడ్ యువర్ లవ్. హ్మ్. స్ప్రెడ్ యువర్ వెల్త్ అంటాం గదా! అవును. రూపాయి ఇచ్చి వెల్త్ గాదు. ఈ పని చేస్తే నీకు వెల్త్ వస్తుంది అని చెప్పటం. హ్మ్. అందుకని దాన్ని గమనించాలి. అందులో ఉన్న లోతుని గమనించాలి. ఏం చేసింది? ఏం చేస్తే మనకేం ఫలితం వస్తుంది?